కాంగ్రెస్ అతి విశ్వాసం వల్ల హర్యానా రాష్ట్రాన్ని కోల్పోయింది. నిజానికి హర్యానా రాష్ట్రం కాంగ్రెస్‌కే రావాలి. దేశంలో అందరూ కూడా అదే ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ అలా రాలేదు. ఎందుకంటే అతి విశ్వాసం ఎలాగైనా మనం వచ్చేస్తామని. కానీ ఈలోగా ఓడిపోతాం అనుకున్నటువంటి బీజేపీ తెలివిగా కొన్ని ప్రణాళికలు రచించింది. స్వతంత్ర అభ్యర్థుల్ని కీలకంగా ఉన్నటువంటి ప్రదేశాల్లో నిలబెట్టడం, మరికొన్ని కులం వారీగా కాంగ్రెస్ వెళ్తే మిగతా వాళ్ళని బీజేపీ పట్టించుకోవడం, జాట్ల మీద మాత్రమే దృష్టి పెట్టిన కాంగ్రెస్ మిగతా 75% ఉన్నటువంటి మిగతా వాళ్ళందరినీ కూడా వదిలేసింది. బీజేపీకి అదే ప్లస్ అయింది హర్యానాలో. అక్కడ ఓడిపోవడంతో కాంగ్రెస్ని ప్రేమించినటువంటి మిగతా మిత్రపక్ష పార్టీలతో పాటు కాంగ్రెస్ని ప్రేమించినటువంటి ఎంఐఎంఐతో సహా అందరూ కూడా తిట్టిపోసారు కాంగ్రెస్ని. అంటే రాహుల్ గాంధీ యొక్క ప్లానింగ్ లేనితనాన్ని, రాజకీయ అజ్ఞానాన్ని ఎత్తి చూపినట్లుగా మాట్లాడారు. మహారాష్ట్రలో కూడా ఇప్పుడు శివసేన, యూటీపీ, కాంగ్రెసు, మహావికాస్ అఘాడీ పేరుతో మరికొన్ని పార్టీలు అయితే కలిసి పోటీ చేశాయి. కానీ ఇక్కడ కూడా కాంగ్రెస్ అతి విశ్వాసం వల్లే ఓడిపోయామని ఇప్పుడు శివసేనకు సంబంధించినటువంటి అధినేత ఉద్ధవ్ ఠాక్రే అయితే ఆరోపించారు. తర్వాత కూడా హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్కి బుద్ధి రాలేదు. నన్ను సీఎంగా నిలబెట్టడానికి, నన్ను సీఎంగా ప్రకటించడానికి, సీఎం అభ్యర్థిగా నేనే అని చెప్పడానికి కూడా కాంగ్రెస్ తటపటాయించింది. అసలు సీట్ల పంపకంలో కూడా చాలా రాద్ధాంతం చేసింది. అది అంత సులువుగా జరగలేదు. ఆ రోజు సీట్ల పంపకం జరిగి మమ్మల్ని ముందు గనక పెడితే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కనీసం పోనీ ఓడిపోయినా కూడా ఇంత తక్కువ సీట్లు అయితే వచ్చేవి కాదు. మరీ మహాయుతికి 234 స్థానాలు వస్తే కేవలం 48 స్థానాలు మాత్రమే మహావికాస్ అఘాడీకి అయితే వచ్చాయి. దీనివల్ల కాంగ్రెస్ పైన మిగతా మిత్రపక్షాలన్నీ కూడా పూర్తిగా విమర్శనాస్త్రాలు చేయడమే కాకుండా భవిష్యత్తులో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోకుండా ఉంటే మనకి పరువైన నిలబడుతుందనేది భావిస్తున్నాయి మిగతా పార్టీలన్నీ కూడా.